నిన్ను బయట తెచ్చే చూడు నీ కోసం ఏం సిద్ధపరిచానో. దేవుని స్తోత్రం. మీరు చెయ్యి పైకెత్తదు కానీ లోపల ఫీల్ అవ్వండి. దేవుణ్ణి మనసులో పెట్టుకొని వదులుకొని ఉన్నాయా వ్యక్తులు కానీ, స్నేహాలు కానీ, బంధాలు కానీ, సరదాలు కానీ, సంతోషాలు కానీ, సుఖాలు కానీ, నీకు వచ్చింది అవకాశం కానీ అమ్మవుతుంది. నాకు దేవుడు ఏదైనా ఇస్తే తీసుకుంటా, నాకు దేవుడు ఇచ్చింది కావాలి, ఎవడు పడితే ఇచ్చింది నాకేం అక్కర్లా, చిచ్చే ఎడం చెత్త కొట్టుముట్టుకోను అన్న రేంజ్తో నీ బతుకులో వదులుకుంది ఏమైనా ఉందా? పోగేసుకుంటాం తప్ప. సీరియస్ తీసుకో. యాక్చువల్గా ఇందాక సహోదరుడు చెప్పి ఆదివారం పనికి వెళ్తే నీకు 1000 వస్తుంది, 1500 వస్తుంది, 2000 వస్తుంది. ఏసు రక్తం వేచే దానికి మించిన ఆశీర్వాదం దేవుని సన్నిధిలో ఉంటుంది. మన కష్టం ఇప్పుడు మన కష్టంతోనే బతుకు లైన్లో తెచ్చేయగలమంటావా? మన కష్టపడే అంత రెక్కల కష్టంతో లాగేద్దంటావు బండి. దేవుని స్తోత్రం. మనం దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. నువ్వు బాగా కష్టపడితే అది బీభత్సం అయిపోదు. నేను దీనికి సింపుల్ ఉదాహరణ కొన్ని లక్షల సార్లు చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. ఇజ్రాయేల్ పరిగెత్తి పట్టుకుంటే అన్ని పూరీలు దొరకవు, మనిషికి ఒకటి కూడా దొరకదు. మహా టాలెంట్ కప్పేసిన కోడి పిల్లలు పట్టుకోమంటే సరే అల్లాడిపోయేలా చిన్నప్పుడు మేము. అప్పుడే వదిలేసేపటికి ఎవరు పాటగా వచ్చాడు, డాడీ డాడీ ఓకే. ఈ పాపిష్టి మాసాలు లేవు కదా అప్పుడు అన్ని ఇంజక్షన్లు చేసి. దేవునికి స్తోత్రం. ఆ ఇంజక్షన్లు అడిగి చేస్తున్నారు, అవి చేసి మనకు చేస్తున్నారు అర్థం అవుతలేదు. వద్దురా బాబు అంటే ఎవడంటలేదు, కలబడిపోయి తినేస్తున్నారు. చెప్పండి, నోరు తెరిచి ఆన్సర్ చెప్పండి. నాకు సండే స్పెషల్ ఏంటి? దేవుని సన్నిధి. సండే స్పెషల్ తిండి కాకూడదు. సండే స్పెషల్ అని నువ్వు ఇంకొక దానికి పేరు పెట్టావంటే నేను రాసి పెట్టుకొని నువ్వు పడిపోయిన క్రైస్తవుడివి. తెచ్చండి ఎవడుగా నీకు పేరు ఇదే. బ్రదర్ గారు, పాస్టర్ గారు, సిస్టర్ గారు కాదు, పడిపోయినోడు. నీకు సండే స్పెషల్ ఇంకొకటి అయిందంటే నువ్వు వేస్ట్ పిలో రాసి పెట్టుకో. క్రైస్తవుడు అయితే చెప్తున్నాను. నేను ఇంకా కాదంటే నీకు ఇందులోంచి విడుదల పొందుతున్నావు. ఎప్పుడెప్పుడు దేవుని సంధికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు దేవుని సంధి. ఇది కదా మన ఆరాటం ఉండాలి. పొద్దున అక్కడ సెంటర్లో లైన్ కాసేవి ఎందుకు దరిద్రమని పిష్టి పని. అక్కడ ఈ చివరికి మేము ప్రాణం మలిసిపోతుంది వెళ్ళిపట్టి మాకు రోడ్డు మీద. బళ్ళు కిటకెట్లు ఆడిపోతాయి, సగం క్రైస్తవులు బళ్ళే. చిచ్చే పరిగెడు దొరుకుతాయా? ఆయన ఒక్కసారి తూర్పు గాలి పంపిస్తున్నట్టు వచ్చి పడిపోయి నీ కోట్ల కొద్దీ.